విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఎందరో పోరాటం, త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు సాధించుకున్నామన్నాయి ప్రజా సంఘాలు. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోందని ఆరోపించాయి. ఇకనైనా ప్రైవేటీకరణ యత్నాలు మానుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతినప్పుడు అయా మామ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుని కాపాడుతాం, మాకు అధికారం వచ్చని చెప్పి బహిరంగ సభలు అంటే కార్మికుల సంఘాల వైపున కలిసి వచ్చి పనిచేసి ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా ఆ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున ఆయా గతంలో ఏం హామీ ఇచ్చారో ఆ హామీని కంపల్సరీ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది, ముడి సరుకులకు సంబంధించింది ఏం తీసుకోకుండా అట్లా పక్కన ఉన్న విశాఖ పడవల నుంచి కూడా అదాని అమ్మాయిని తరలిస్తున్నారు. అలాంటి విషయాలు మానుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి కొరకు కంపల్సరిగా నిధులు ఉప్పు తీసుకురావాలా. అలాగా తేలకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. కేంద్రం వారికి కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉద్యమం తెచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు ప్రసాద్.